హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన కేటీఆర్ మాటలు వెనక్కి తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. లేనిపోని వీడియోలు పెట్టి ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మాటలు వెనుకకు తీసుకోకపోతే గ్రామాల్లో తిరగనివ్వమని మహిళలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, కౌన్సిలర్స్ చిత్తారి పద్మ, రవీందర్, వల్లప్ రాజు, భూక్య సరోజన, కోమటి స్వర్ణలత, సత్యనారాయణ, మండల అధ్యక్షులు పంకజ్ చందు, మాజీ ఎంపీటీసీ ఎండి హసన్, మహిళలు రమ, విమల, నాయకులు తిరుపతి, శ్రీనివాస్, సంపత్, వెన్నరాజు, మహేందర్, రమేష్ నాయక్, గాజల భగవాన్, చిరంజీవి, ముప్పడి రాజరెడ్డి, బాలయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారు ఉచిత బస్సులలో ఎవరైతే మహిళలు ప్రయాణం చేస్తున్నారో వారిపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. మీరు ప్రభుత్వంలో ఉన్ననాడు ఒక మహిళ వచ్చి అన్నా నాకు 3 ఆడపిల్లలు అని చెప్పేసి మీతో చెప్పుకుంటే నువ్వు మా కోసం కన్నవాడివి. నువ్వు మీ చెల్లకు లిక్కర్ దందా చేసి ఆడవాళ్ళ యొక్క అవమానానికి గురైన మీ యొక్క చెల్లె చేయబట్టి అందుకోసమే ఇవాళ మీ చెల్లె టీఆర్ జైల్లో ఉంది. ఒక ఆడపిల్లలు అని చెప్పి చూడకుండా వారిపై మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలి. వెంటనే మేము మహిళల పట్ల మంచి ఆలోచనతోని మంచి ఉద్దేశంతోని వారికి ఉచిత బస్సు అనే ప్రయాణం ఏర్పాటు చేయడం కోసం మహిళా లోకానికి వారు ఎక్కడికి పోయినా వాళ్ళ బిడ్డో వాళ్ళ కొడుకో వారి మన్మడో హైదరాబాద్ ఏదైనా సిటీలో ఉంటే బస్ కిరాయి లేకుండా ఆధార్ కార్డు పట్టుకొని పోయి వాళ్ళ బిడ్డను మనమరాలను చూసుకొచ్చే ఆలోచన చేసి మేము ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఎవరో ఒక్కరో ఇద్దరో అలాంటి ఎన్నిపాయలు పట్టు తీసిందని చెప్పేసి మాట్లాడడం ఇది మీది సరైన పద్ధతి కాదు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. రాష్ట్రాల్లోని నిన్న కేటీఆర్ వ్యాఖ్యలను పేకుడు వీడియోలో బస్సులలో ఉచిత బస్సులో ప్రయాణంలో మహిళలు అల్లమెల్లిపాయ పొట్టని బ్రష్ వేసుకొని పోతుందని ఇదని బ్రేక్ డ్యాన్సులు చేస్తుంది అది ఇదని నిన్న మాట్లాడడం జరిగింది. కేటీఆర్ మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా కూడా మీరు మహిళల కోసం ఏం చేయలేదు. అటువంటిది ఇవాళ 12,000 కోట్ల మంది 8 నెలల క్రితము 12,000 మంది ఇవాటికి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇట్లాంటి మీరు మహిళలను కించపరిచే మాటలను కానీ ఒక ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉండి కూడా ఇప్పుడు ఇంకా నువ్వు ప్రభుత్వంలో ఉన్నా అనుకుంటున్నావా? అసలు నీ మాటలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అర్థం ఉందా? నీకు మతిస్మిత లేదా? నేను తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయమంటావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ మాటకేమన్నా అర్థం ఉందా? దాన్ని చూసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఇట్లా పెట్టడం సరి అనేది కాదు. మహిళలు అనేది పూజించిండ్రు. మహిళల కోసము ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది. అసలు మహిళలను అనే మాట నీకు హక్కు లేదు. మహిళలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ దేవతలు కొరుస్తారు. ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజు అయినా మహిళలు వచ్చి ఇవాళ నీకు బుద్ధి చెప్పే కాలం వచ్చింది. బుద్ధి చెప్తాము. మహిళలను కోసము ఇన్ని 10 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత మీకు మహిళల మీద ప్రేమాభిమానాలు గుర్తు రావడం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఇదే 10 సంవత్సరాల ముందు కనుక మీకు గుర్తొస్తే ఈరోజు మహిళలు ఎంత అభివృద్ధి చెందేవాళ్ళు. ఈరోజు అదే మహిళ నీ ఇంట్లో మహిళ ఈరోజు అభివృద్ధి ఏంది ఎక్కడున్నదో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే నువ్వు మహిళల మీద ఎలాంటి ప్రేమానురాగాలు ఉన్నాయో చూస్తున్నాం. ఒక మందును ఆమె ఈరోజు ఉండి ఒక తిహార్ జైల్లో ఉండి మహిళల భవిష్యత్తునంతా రోడ్డు పాలు చేసిన నీ చెల్లెకు ఫస్ట్ బుద్ధి చెప్పన్నా. ఈరోజు 10 నెలలు కాకముందు నిన్ను మట్టి పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏ విధంగా ఈరోజు ఆరోపణలు చేస్తే మేమున్నాము అని మీరు గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఈ అనుచిత వ్యాఖ్యలు అనేది చేయడం జరుగుతుంది. నువ్వనుకునే విధంగా ఈరోజు ప్రజలు లేరు, మహిళలు లేరు, ఎవరు కూడా మీరు అనుకునే మీ భ్రమలో ఇంకా బ్రతుకలేరు. భ్రమల నుండి బయటకు వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఎక్కడ దేనికోసం మాట్లాడుతున్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఆలోచించుకోండి. కాబట్టి ఈరోజు మహిళలము ఈరోజు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మేము ఆ మహాలక్ష్మిని వేడుకునేది ఒకటే, అతి త్వరలో మీకు మంచి వృత్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఫ్రీ బస్సు విషయంలో ఉల్లిపాయలు తీస్తూ ఉన్నారు అని అవమానం చేసుకుంటూ మాట్లాడడం అది చాలా సిగ్గుచేటు. మాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు మీకు 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి పిచ్చిలేసి పిచ్చోళ్ళు అయిన అసలు పిచ్చోళ్ళు అయి మాట్లాడుతున్నా అనిపిస్తుంది. అదే మహిళలు కనుక మీకు బుద్ధి చెప్పదలుచుకున్నదంటే మాత్రం మీరు అసలు అక్కర రాకుండా అవుతారు. మీరు వెంటనే మా మాటలు మీరు వాపసు తీసుకోవాలి. ఇంతకుముందు కూడా ఇటువంటి కనుక జరిగేటుంటే
తగిన శాస్తి మహిళలే చేస్తారని చెప్పి మంత్రి కేటీఆర్ కేసీఆర్ కొడుకు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తెలంగాణలో ఇంచుమించు 9 నెలలు అయితే ఉన్నది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు మహిళలకు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. దానికి మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ అన్న గారు మంత్రిగా ఉన్నారు. మరి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని, ప్రతి రంగాన్ని అవమానపరిచి ఆ రంగాలను అన్నింటినీ నిర్వీర్యం చేసి ఆర్థికంగా అవన్నింటినీ అడుగంటించి ఇవాళ మంచి సంక్షేమ పథకాన్ని, మహిళలకు ఫ్రీ పోయేటువంటి పథకాన్ని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి విషయాలను మనం మీడియాలలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్లలో మనం చదువుతా ఉన్నాం. ఏం మాట్లాడుతాడు? వెళ్ళిపోయి పొట్టు తీస్తారు, డిస్కో డ్యాన్సులు చేసుకొని మాకేం అభ్యంతరం లేదంటారు. అంటే మహిళలంతా అంత చిన్న కనపడతారా? 5 కోట్ల తెలంగాణలో 2.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మరి మహిళా సోదరి మళ్ళీ మీ చెల్లె ఉన్నది. టీఆర్ జైల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈ దేశంలో ఉండేటువంటి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఒక మంచి స్కీమ్ పెట్టి ఇప్పటి వరకు 70-80 కోట్ల రూపాయల ఆర్థిక ఇబ్బందులు పడ్డా వెంటనే ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంస్థ ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం అప్పచెప్పి ఎప్పటికప్పుడు ఏ నెల కా నెల ఇస్తూ ఉన్నది.